Hi everyone, myself Dr. Mustafa, Senior Consultant Surgical Gastroenterology at Hyderabad. నేను ఈరోజు మీతో కొలాస్టమీ అండ్ ఐలియోస్టమీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. కొలాస్టమీ అంటే లార్జ్ ఇంటెస్టైన్ దారి అంటే పెద్ద పేగు దారిని నార్మల్ దారి కాకుండా పొట్ట పైన ఈ దారిని కనెక్ట్ చేస్తారు, పొట్ట పైన పెడతారు. ఈ దారిని ఒక బ్యాగ్కి కనెక్ట్ చేస్తారు. సో దీనివల్ల పెద్ద పేగులో ఉన్న కంటెంట్స్ ఈ ఆర్టిఫిషియల్గా క్రియేటెడ్ దారి వల్ల బ్యాగ్లోకి ఆ పొట్ట పెద్ద పేగులో ఉన్న కంటెంట్స్ ఆ బ్యాగ్లోకి వెళ్తాయి. దీనికి కొలాస్టమీ అంటారు. అదేవిధంగా ఐలియోస్టమీ అంటే ఆ చిన్న పేగు దారిని పొట్ట పైకి కనెక్షన్ చేస్తారు. ఈ కనెక్షన్ని ఒక బ్యాగ్ని కనెక్ట్ చేస్తారు. సో చిన్న పేగులో ఉన్న కంటెంట్స్ ఈ కొత్త దారి వల్ల ఆ బ్యాగ్లో కంటెంట్స్ కలెక్ట్ అవుతుంది. సో ఈ టూ సర్జికల్ ప్రొసీజర్స్లని ఐలియోస్టమీ అండ్ కొలాస్టమీ అంటారు. ఈ సర్జికల్ ప్రొసీజర్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉంటాయి. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్గా లైఫ్ సేవింగ్ రీజన్సే ఉంటాయి. అంటే మీకు ఇంటెస్టైన్స్లో పేగులలో క్యాన్సర్ వస్తే ఈ ఐలియోస్టమీ కొలాస్టమీ చేస్తారు. ఇది కాకుండా పేగు దారి సన్నగా అయిపోతే, పేగు మాడిపోతే ఆ పేగుని కట్ చేసేసి మళ్ళీ ఐలియోస్టమీ ఆర్ కొలాస్టమీ చేస్తారు. ఇది కాకుండా పేగులో రంధ్రం పడితే మీకు టెంపరవరీగా ఆ పేగు హీల్ అవ్వడానికి ఈ కొలాస్టమీ ఆర్ ఐలియోస్టమీ చేస్తారు. సో బేసిక్గా ఈ ఐలియోస్టమీ అండ్ కొలాస్టమీ మీకు ఒక లైఫ్ సేవింగ్ మెజర్ లాగా ఒక సర్జన్ పర్ఫామ్ చేస్తారు. ఈ ఐలియోస్టమీ కొలాస్టమీ అయిన పేషెంట్స్ యూజువల్గా మా దగ్గరికి కన్సల్ట్ అయినప్పుడు ఈ పేషెంట్స్ చాలామంది సైకాలజికల్ డిప్రెషన్లో ఉంటారు. బికాస్ ఒక పేషెంట్కి ఇది నార్మల్ దారి కాకుండా ఇది మోషన్ దారి, ఈ పైకి ఏమంటే మోషన్ బ్యాగ్లో రావడం అనేది చాలా ట్రొమాటిక్గా ఉంటుంది. మేము యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ సర్జన్ మేము దానికి అండర్స్టాండ్ చేయగలుగుతాం. బట్ మీరు మీ తరపు నుంచి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మీరు ఒక ఆల్వేస్ పాజిటివ్గా దానికి తీసుకోవాలి. ఎందుకంటే మీ కండిషన్కి మీకు సేవ్ చేయడానికి ఈ సర్జికల్ స్టెప్ ఒక సర్జన్ తీసుకుంటారు. అండ్ ఇంకొకటి, టెక్నాలజీ అడ్వాన్స్ అయితే కొద్దీ ఈ కొలాస్టమీ అండ్ ఐలియోస్టమీ చేయాల్సిన అవసరము చాలా తగ్గిపోతుంది. అండ్ ఇది ఎవరికి ఏదో చేస్తారో అది ఒక లైఫ్ సేవింగ్ మెజర్ లాగా చేస్తారు, వాళ్ళని సేవ్ చేయడానికి చేస్తారు. అండ్ ఐలియోస్టమీ కొలాస్టమీ అయిన తర్వాత మీరు మీ డాక్టర్ దగ్గరికి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. అండ్ ఆ బ్యాగ్ని జాగ్రత్త చూసుకోవాలి. ఈ బ్యాగ్ గురించి ఉండడం వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదో ఉంటాయి, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.